పాక్ మరోసారి తన వక్రబుద్ధి ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడిచింది. సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ నియమనానికి ఉల్లంఘిస్తూ జమ్మూ కాశ్మీర్లోని సంబా సెక్టార్లో కాల్పులు జరిపింది. జమ్మూలో 3 జిల్లాల్లో ఆర్మీ, బీఎస్ఎఫ్ కేంద్రాలపై పాక్ డ్రోన్లు గుర్తించామని బీఎస్ఎఫ్ తెలిపింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. బోరబండ, మాదాపూర్, షేర్లింగంపల్లి, కేపీహెచ్పీ, మియాపూర్, పటాన్చెరు, హఫీజ్పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, సనత్ నగర్, బాలానగర్, శ్రీనగర్ కాలనీలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం వస్తే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ను బీసీసీఐ వాయిదా వేసింది. పరిస్థితులు కాస్త చక్కబడడంతో ఐపీఎల్ 2025లో మిగిలిన 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను బోర్డు విడుదల చేసింది. మే 15 నుంచి మ్యాచ్లు తిరిగి ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. ఫైనల్తో సహా లీగ్ స్టేట్లో 13, ప్లే ఆఫ్స్ 3 మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 6 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం బీసీసీఐ షెడ్యూల్ను ఖరారు చేసింది. మే 29 క్వాలిఫైయర్ 1, 30న ఎలిమినేటర్ జూన్ 1న, క్వాలిఫైయర్ 2 జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్ల వేదికలు ఇంకా ఖరారు చేయలేదు.